సినీ నటుడు అల్లు అర్జున్ పై పోలీసులు ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. సాక్ష్యాలు ముందు పెట్టి మరి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 3 గంటల పాటు అల్లు వారి అబ్బాయిని గ్రిల్ చేస్తారు పోలీసులు. అయితే సమాధానాలు ఇవ్వడంలో పుష్ప ఫైర్ అయ్యారా లేకపోతే ఫ్లవర్ అయ్యారా అనేది ఆసక్తి రేపుతోంది. ఇక అల్లు అర్జున్ ఆన్సర్స్తో అసలు పోలీసులు సంతృప్తి చెందారా లేదంటే మరోసారి విచారణకు పిలుస్తారు? ఇంతకీ ఆ తర్వాత జరగబోయే పరిణామాలేంటి? రేవంత్ దెబ్బకి శ్రీతేజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి సినీ ప్రముఖులైతే క్యూ కట్టేశారు. జైలుకు వస్తే చిత్ర పరిశ్రమ అంతా వెళ్ళింది. మరి విచారణ తర్వాత సినీ ప్రముఖులు పుష్పను కలుస్తారా లేదంటే ఎందుకు వచ్చిన గొడవలే అని పక్కకు పోతారా? ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది. ఏది ఏమైనా మొత్తం ఈ రోజు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పిఎస్లో విచారణకు అల్లు అర్జున్ హాజరయ్యారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవత్ అనే ఒక మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ A11గా ఉన్నారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా కోమాలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా ఈరోజు 11 గంటలకు అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ సుమారు 3 గంటల పాటు జరిగింది. ఈ 3 గంటల పాటు విచారణలో 20 ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సంధ్యా థియేటర్కు వచ్చేటప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు? పోలీసులు అనుమతి ఇచ్చారని మీకెవరు చెప్పారు? పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం తెలుసా? తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలుసా తెలియదా? మీడియా ముందు ఇలాంటి విషయాలు మీకు తెలిసినా ఎందుకు చెప్పలేదు? రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా? అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు? మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్లో ఉన్నారు? మీతో వచ్చిన బౌన్సర్లు ఏజెన్సీకి వచ్చిన వారు ఎవరు? ఆ ఏజెన్సీ ఏంటి? ఎంతమంది బౌన్సర్స్ వచ్చారు? అభిమానులు పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు? ఒక మహిళ చనిపోయిందని మీ థియేటర్ నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు మీకు చెప్పారా? చెప్పినా కానీ ఎందుకు వెళ్ళలేదు? పోలీసులు చెప్పినా ఎందుకు నిరాకరించారు? రేవతి చనిపోయిన విషయాన్ని మీరు మీడియా ముందట తెలియదని ఎందుకు చెప్పారు? ఇలాంటి క్వశ్చన్లన్నీ కూడా ప్రశ్నించినట్టయితే తెలుస్తుంది. అయితే ఇందులో కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పారు. మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇదంతా ఏం జరిగింది, ఎలా జరిగింది అనే అంశానికి సంబంధించి సీన్ రీక్రియేషన్ చేసే అవకాశాలునే చేశారని కూడా చెప్తున్నారు. అయితే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇప్పటివరకు మనకు అందుబాటులోకి రాకపోయినప్పటికీ కూడా టోటల్గా అక్కడ ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, దానికి సంబంధించిన ఎంతమంది బౌన్సర్స్ వచ్చారు, అందులో ముఖ్యంగా పోలీసుల మీద అభిమానుల మీద దాడి చేసిన బౌన్సర్ యాంటోనీని కూడా అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇందులో సినీ పరిశ్రమ కూడా ముందుకొచ్చింది. ఇప్పటి వరకు సబ్దుగా ఉన్న దిల్ రాజు కూడా FDC నుంచి ఆయన అధికారికంగా చెప్పింది ఏంటి అంటే, ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం, వైద్య ఖర్చులన్నీ కూడా మేము భరిస్తాము, ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉంటాయంటూ కూడా ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం